ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8 మిలియన్ల ఫాలోవర్లు, కాంగ్రెస్‌కి 13 మిలియన్ల ఫాలోవర్లు. కాంగ్రెస్ 2011లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసింది. బీజేపీ కూడా 2011లోనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసింది. కానీ కొత్తగా వచ్చిన సీజేపీ పార్టీకి 19 మిలియన్ల ఫాలోవర్లు. ఇది 2011, 2020లో ఓపెన్ చేసిన అకౌంట్ కాదు. మే 16, 2026 ఓపెన్ చేసిన అకౌంట్. అంటే కరెక్ట్‌గా ఈ రోజుకి 6 రోజులు. కానీ దాని ఫాలోవర్స్ మాత్రం 19 మిలియన్ ఉన్నారు. దీని గురించి చేసిన వీడియో ఒకసారి చూసి ఇది చూడండి. దీని ఇంట్రడక్షన్ అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళకి బ్రీఫ్ గా చెప్తాను. అభిజిత్ దీప్కే అనే అతను దీన్ని స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడు అంటే, మే 15న సిజేఐ సూర్యకాంత్ చేసిన కాక్రోచ్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన ఏమన్నారు అంటే, అన్ఎంప్లాయిడ్ యూత్ సిస్టమ్ ని క్రిటిసైజ్ చేసే వాళ్ళకి జాబ్స్ రావు, వాళ్ళు ఆర్టీఐ యాక్టివిస్ట్, మీడియా, సోషల్ మీడియా ద్వారా సిస్టమ్ ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అని అన్నారు. ఒక అపెక్స్ కోర్ట్, వరల్డ్ లోనే లార్జెస్ట్ డెమోక్రసీలోనే హైయెస్ట్ కోర్ట్. సిజే అనే అతను ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉంటారు. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ లో చూసుకుంటే 6th or 7th పొజిషన్ లో ఉంటారు. అన్ఎంప్లాయిడ్ యూత్ కి జాబ్స్ ఎందుకు లేవు అన్న విషయం ఆయనకి తెలీదా? ఒకప్పుడు ఇండియాలో మంచి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అంటే గవర్నమెంట్ జాబ్ అనే ఫీలింగ్ ఉండేది. జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ వల్ల యూత్ గవర్నమెంట్ జాబ్స్ వైపు ఎక్కువ పరిగెత్తేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ థాట్ ప్రాసెస్ చాలా చేంజ్ అయింది. టెక్, ఇంకా స్పోర్ట్స్, ఎంఎన్సీస్, ప్రైవేట్ కంపెనీస్ ఇలా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్కిల్ లేదా అంటే మ్యాసివ్ స్కిల్ ఉంది ఇండియాలో. ఇక్కడ జాబ్స్ పబ్లిక్ సెక్టర్ క్రియేట్ చేయట్లేదు. 60-70% ఆఫ్ ద పీపుల్ ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ మీద డిపెండ్ అయినారు. బట్ ఒకప్పటితో పోలిస్తే ఈ లస్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో ఇప్పుడు బాగా తగ్గింది. ఓకే, బ్యాక్ టు ద కోర్ టాపిక్. సూర్యకాంత్ గారు తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారు. ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ తో సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళని కాక్రోచెస్ అన్నాను అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ అభిజిత్ దీప్కే అనే అతను ఈ కాక్రోచ్ అనే వర్డ్ ని యూజ్ చేసి నేను కూడా కాక్రోచే అని సిజేపీ పార్టీ స్టార్ట్ చేశారు. అది మీరు ఇప్పుడు చూస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక ప్యారడీ పార్టీ. ఇతను నేటివ్ మహారాష్ట్ర, కానీ అతను ఉండేది మాత్రం యుఎస్ఏ లో. 2018 వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా టీమ్ తో వర్క్ చేశాడు. అతని ఆప్ లీడర్స్ తో ఫోటోస్ అండ్ ఓల్డ్ ట్వీట్స్ అండ్ వాళ్ళ ఐడియాలజీస్ అండ్ స్టేట్మెంట్స్ ని సోషల్ మీడియాలో బూస్ట్ చేస్తూ పోస్ట్స్ వేసేవాడు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తూ పోస్టులు వేసేవాడు. అలా చేస్తున్న టైంలో 2019లో ఇతని మీద ఒక కంప్లైంట్ లాడ్జ్ అయింది. దేని మీద అంటే కశ్మీర్ ఇష్యూ పైన లాడ్జ్ చేశారు. లీగల్ రైట్స్ అబ్జర్వేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ అతను కశ్మీరీ సెపరేటిస్ట్స్ కి ప్రమోట్ చేస్తూ నెరేటివ్స్ బిల్డ్ చేస్తున్నాడు అని కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఇంకా హురియత్ స్టైల్ సెపరేటిజం ని ప్రమోట్ చేస్తున్నాడు అని కంప్లైంట్ లాడ్జ్ అయింది. సింపుల్ గా చెప్పాలి అంటే పాకిస్తానీ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆజాదీ కశ్మీర్ అనేది ఇండియాలో పార్ట్ కాదు, పాకిస్తాన్ లో పార్ట్ అని ప్రమోట్ చేసే నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేసేవాడు. ఇతని మీద ఈ ఇష్యూ పైన కంప్లైంట్ లాడ్జ్ అయింది, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. మొదట్లో ఇతను ఈ జెన్జీ ఫ్రస్ట్రేషన్ కి ఈ పార్టీ ఫేస్ లాంటిది అనేవాడు. అంటే జాబ్స్, ఇంకా పొలిటికల్ డిస్క్లోజర్ గురించి, ఇంకా నీట్ పేపర్ లీక్స్ గురించి క్వశ్చన్ చేస్తాను అని చెప్పాడు. ఒక జెన్జీ లీడర్ గా తనను తాను పోర్ట్రే చేసుకోవాలని అనుకున్నాడు. ఇతను ప్రీవియస్ ట్వీట్స్ చూస్తే ఆప్ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ ని ఫేస్ ఆఫ్ అపోజిషన్ చేయడానికి చాలా ట్రై చేసేవాడు. 2020లో ఇతను పోస్ట్ చేసిన స్టాప్ ఎన్ఆర్సీ, బాయ్కాట్ సిఐఏ అండ్ స్టాప్ ఎన్పిఆర్ పోస్ట్ చేశాడు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కి అగేనెస్ట్ గా తీసుకొచ్చిన పాలసీస్ ఇవన్నీ. బంగ్లాదేశీస్ ఇండియాలోకి జొరబడి ఇక్కడ వాళ్ళ జాబ్స్ తినేస్తూ ఇక్కడ ఫ్రీ రేషన్, ఫ్రీ మెడిసిన్, ఫ్రీ షెల్టర్ తీసుకునే వాళ్ళకి అగేనెస్ట్ గా తెచ్చిన పాలసీస్ ని వ్యతిరేకించాడు. ఇతను వ్యతిరేకించిన ప్రతి ఒక్క పాలసీ ఇండియన్స్ కి ఎంత ఉపయోగపడిందో తెలియదు, కానీ బంగ్లాదేశీస్ అండ్ పాకిస్తాన్ కి మాత్రం చాలా ఫేవరబుల్ గా ఉన్నాయి. ఇతను న్యూట్రల్ అని స్టార్ట్ చేసి సింగిల్ స్టాండర్డ్ తీసుకున్నాడు. రీసెంట్ గా బీజేపీ అకౌంట్ ని అన్ఫాలో చేయమని అడుగుతున్నాడు. ఇన్ని రోజులు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్న ఇతను సడన్ గా బీజేపీ వైపు ఎందుకు టర్న్ అయ్యాడు? ఇక్కడ కొంతమంది ఇండియన్స్ డేటా మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంది, మా డేటా అంతా గవర్నమెంట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది అన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదో ఒక ప్యారడీ సిజేపీ అని పెట్టి ఒక ఫామ్ ఫిల్ చేయండి అంటే ఆనందంగా ఊరు పేరు, మొబైల్ నెంబర్, వాట్సాప్ అన్ని ఇచ్చేస్తున్నారు. ఎవరో తెలియని అనానిమస్ పర్సన్ చేతిలో పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి డేటా ప్రైవసీ గుర్తు రాలేదు అని ప్రశ్నలు వస్తున్నాయి. ఇతని 2 months ముందు ట్వీట్ చూస్తే ఉమర్ ఖలీద్ ని జైల్లో లాస్ట్ 5 ఏళ్లుగా జైల్లోనే ఉంచారు, ఎలాంటి ట్రైల్ లేకుండా జైల్లోనే పెట్టారు అని క్వశ్చన్ చేశాడు.
ఈ ఉమర్ ఖలీద్ గురించి చెప్పాలి. ఇతను యాంటీ ఇండియన్ స్లోగన్స్ చేస్తూ 2020 ఢిల్లీ అల్లర్లలో ముఖ్యమైన పాత్రధారి, సూత్రధారి ఈ ఉమర్ ఖలీద్ అనే అతను. ఇప్పుడు ఆయన తీహార్ జైల్లో ఉన్నాడు. ఈ ఉమర్ ఖలీద్ అనే అతను ఊపా యాక్ట్ అండ్ ఐపీసీ కాన్స్పిరసీ రయాట్ రిలేటెడ్ చార్జెస్ పైన అరెస్ట్ అయ్యాడు. ఈ రయాట్స్ కారణంగా 53 మంది చనిపోయారు. ఇంకా వందల మంది గాయపడ్డారు. చాలా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. గవర్నమెంట్ కి ఎంతో లాస్ జరిగింది. ఇతను బెయిల్ కోసం ఎన్నిసార్లు అపీల్ చేసినా ఇప్పటి వరకు అతనికి ఊపాల కింద బెయిల్ రాలేదు. మన అభిజిత్ దీప్కే ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ పోస్ట్స్ వేశాడు. ఇంకా ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఇతను బీజేపీ అకౌంట్ ని అన్ఫాలో చేయండి అని చెప్పిన 12 గంటలకే బీజేపీకి 8 మిలియన్ ఉన్న ఫాలోవర్స్ 9 మిలియన్ అయ్యారు. ఇవన్నీ చూస్తే ఇతను న్యూట్రల్ కాదు, ఒక లెఫ్టిస్ట్ అండ్ సపరేటిస్ట్ అని ఈజీగా చెప్పేయొచ్చు. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇతను యూత్ మూవ్మెంట్ చేస్తా అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అప్గ్రేడెడ్ వర్షన్ ని తెచ్చి కాక్రోచ్ జనతా పార్టీగా ముందు పెట్టాడు. బీజేపీకి ఒక బ్యాకప్ అకౌంట్ ఉంది. ఇందులో ఇతను ఫాలో అయ్యేది ముగ్గురిని. ఈ ముగ్గురులో ఫస్ట్ అతను మేఘనాథ్. ఇతను ఢిల్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి 140 ఓట్లు తెచ్చుకున్నాడు. ఇతను పక్కా లెఫ్టిస్ట్. సెకండ్ అతను అర్పిత్ శర్మ. ఇతను ఐర్లాండ్ లో ఉంటాడు. మూడో అతను నబిల్ షేక్. ఇతను దుబాయ్ లో ఉంటాడు. వీళ్ళ ముగ్గురు ఇండియాలో లేకుండా వేరే కంట్రీస్ లో ఉండి ఇండియన్ యూత్ ని మోటివేట్ చేస్తారు. ఇండియన్ యూత్ ప్రాబ్లమ్స్ కోసం ఫైట్ చేస్తారంట. కానీ ఇక్కడ ఉండే ఇండియన్స్ మాత్రం లాలీపాప్ చీక్కుంటూ కూర్చోవాలి. ఇండియాలో అపోజిషన్ ఉంది, ఇంకా రూలింగ్ పార్టీ కూడా ఉంది. థర్డ్ ఫ్రంట్ అవసరం ఖచ్చితంగా ఇండియాకు ఉంది. అంటే థర్డ్ ఫ్రంట్ ఎలా ఉండాలి అంటే రీజనల్ వాయిసెస్ ని రిప్రజెంట్ చేయగలగాలి. ఎగ్జాంపుల్, నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు అడ్మినిస్ట్రేషన్ లో టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అయ్యేవారు. అంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా చాలా లేట్ అయ్యేది. కానీ ఒకప్పుడు ఉన్న టాప్ బాటమ్ అప్రోచ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు బాటమ్ టాప్ అప్రోచ్ వచ్చింది. అంటే ఏ డెసిషన్ అయినా క్విక్ గా తీసుకుంటున్నారు. గ్రాస్ రూట్ లో పవర్ ఉండడం వల్ల పీపుల్ కి దగ్గరగా ఉండి ప్రాబ్లమ్స్ క్విక్ గా సాల్వ్ చేయగలుగుతున్నారు. ఏ సిస్టమ్ లో అయినా బాటిల్ నెక్స్ కామన్ గా ఉంటాయి. వీటన్నిటికన్నా నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఉండాలి. ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలి, యూత్ ని రాడికలైజ్ చేయాలి. ఇంకా ఇండియాలో ఉండే జెన్జీ ఫుల్స్ కాదు. నువ్వు స్టడీస్ ని స్కిప్ చేయాలి, స్క్రోల్ చేయాలి, ఇంకా కెరీర్ ని రిస్క్ లో పెట్టాలి అంటే వినడానికి చేయడానికి ఇండియా జెన్జీ నువ్వు అనుకునే ఆగి కోక్రోచ్లు కాదు. నీ ఫాలోవర్స్ లో ఉండే మొత్తం ఇండియన్ జెన్జీకి థ్యాంక్స్ చెప్పావు, కానీ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశీ జెన్జీకి కూడా థ్యాంక్స్ చెప్పు, లేకపోతే ఫీల్ అవుతారు. ఇతను కామెంట్ చూడండి, బాయ్ మీకు 1 డే లో 10 మిలియన్ ఫాలోవర్స్ ని చేసి చూపిస్తా అని కామెంట్ చేశాడు. ఇలాంటి వాళ్ళు ఈ కాక్రోచ్ పార్టీలో ఉంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఏమంటున్నాడో చూడండి. ఇండియన్ జెన్జీ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో లాగా స్ట్రీట్స్ హిట్ చేయాలంట. సిజేపీ చెప్పింది కూడా సేమ్ అదే కదా. నీట్ పేపర్ లీక్ అయినందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రాజీనామా చేయమన్నా ఓకే, కానీ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో లాగా జెన్జీలు స్ట్రీట్స్ మీదకి వచ్చి అల్లర్లు చేసినట్లు చెయ్యాలి అని అంటున్నావు. కాక్రోచ్ జనతా పార్టీ చెప్పింది కూడా సేమ్ అదే కదా. దాని బదులు సిజేపీ అని తీసేసి ఆప్ 2.0 అని పెట్టుకో, బాగుంటుంది. నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూస్తే మొత్తం బాట్ అకౌంట్స్, ఇస్లామిక్ అకౌంట్స్ బేస్డ్ ఇన్ టర్కీ, పాలస్తీన్ అండ్ పాకిస్తాన్. ఇవన్నీ చేసి జెన్జీని అట్రాక్ట్ చేసుకుందామని అనుకున్నాడు. ఇప్పుడు జెన్జీనే అతన్ని ఎక్స్పోజ్ చేసింది. దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వల్ల మీకు అవగాహన కల్పించాను అని అనుకుంటే షేర్ చేయండి. జై హింద్, జై భారత్.